తిరుమలలో మఠాలకి ఇచ్చినటువంటి నోటీసులు పెద్ద చర్చకి తావిచ్చినాయి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకొచ్చింది. అయితే అసలు ఏం నోటీసులు ఇచ్చారు దీంట్లో అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. నోటీసు ఇచ్చిన దాంట్లో అయితే తప్పేం కనిపించట్లేదు. కాకపోతే చివరిలో పదం ఒక్కటే తేడా ఉంది. తిరుమలలో యాత్రికులు మరియు పట్టణ భద్రత దృష్ట్యా పౌరులందరూ ఒక క్రమశిక్షణ మరియు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఇందులో భాగంగా పోలీసులు సూచించిన భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి. తిరుమల నందు సుమారు 32కి పైగా మఠాలు ఉన్నాయి. అవన్నీ పై చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ గా పరిగణించబడతాయి. అంటే తిరుమలలో గల ప్రైవేట్ మఠాలు భద్రతా చర్యలకు సంబంధించినటువంటి పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 కిందకు వస్తాయి. దీని ప్రకారం ఓ సెక్యూరిటీ గార్డు 24/7 ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. సెక్యూరిటీ గార్డు యాత్రికుల భద్రత చర్యలకు బాధ్యత వహించాలి. అతను మఠానికి సందర్శించే వాళ్ళని